నేనే ముఖ్యమంత్రి ఎట్లా ముఖ్యమంత్రి కొనసాగుతూ నాకు అర్థం కాలే. నీకు ఒక్క క్షణం కూడా సీట్లో కూర్చోవడానికి అర్హత లేదు. నువ్వు ఉన్నావు మున్సిపల్, విద్య, హోము, ఆ తర్వాత ఇవన్నీ దోపిడీ అన్నీ నువ్వే. నీకు దోపిడీలో ఉన్న ఎక్స్పీరియన్సు, నీకు చీటింగ్లో, బ్లాక్మెయిలింగ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ పరిపాలనలోనైతే లేదు. అంటే జగమెరిగిన సత్యం అది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు బీసీల ద్రోహిగా గద్దె దిగబోతా ఉన్నారు. చరిత్రలో నువ్వు రాసి పెట్టుకో. బీసీలకు అత్యంత మోసం చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని లిఖించబడతా చూడు. ఎందుకు చెప్తా ఉన్నంటే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని నువ్వు వాడిన డ్రామా, కులగణన పేరుతో చేసిన మోసం, డెడికేట్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టకుండా నువ్వు ఆడుతున్నటువంటి నాటకం, ఈ మళ్ళీ బీసీ సప్లాన్ పేరు మీద రాజీవ్ యువ వికాసమా, యువ వికాసం పేరు మీద నువ్వు చేసినటువంటి మోసం ఒక్క మోసం కాదు, నీ బతుకంతా చీటింగే రేవంత్ రెడ్డి. నీ చీటింగ్ ముఖ్యమంత్రి తనాన్ని ఖచ్చితంగా 2028 దాకా కూడా భరించడానికి సిద్ధంగా లేదు జనం. నువ్వు నిరుద్యోగులను మోసం చేస్తీవి, నువ్వు ఉద్యోగస్తులను మోసం చేస్తీవి, నువ్వు మోసం చేయని వర్గమేది. ఇవాళ ఏది ఒక భూములకు సంబంధించినటువంటి పర్మిషన్లు కావాలంటే నీ అన్న పర్మిషన్ కావాలి, నా దానికి నీ తమ్ముని పర్మిషన్, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కోటి పంచుకొని తింటా ఉన్నాడు. కసరుగా ఎక్కినట్టుగా అక్కిస్తాం ఏదో నాడు. ఎందుకు తొందరపడుతున్నావు తాత? కానీ ఒకటి 28 లోపే నీదేమని ఉంటే దులుపుకొని వెళ్ళిపో. ఆ తర్వాత నీకు కాదు కదా, నీ జేజమ్మ దిగొచ్చిన ఛాన్స్ లేదు. తెలంగాణ రాష్ట్రం బీసీల చేతుల్లోకి వస్తూ ఉంది. ఇదొకటి. ఇక రెండో అంశం చూస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు లొటపీస్ కాదు, ఏం ఏకఛత్రాధిపత్యం అనేది. నీవు సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలో ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయినావు. సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ చేజారిపోయింది. నీ కొడంగల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాడ బీజేపీ గెలిచింది. నువ్వు ఇన్ఛార్జ్ ఉన్న చేవెళ్ళ కాడ బీజేపీ గెలిచింది.